మేము వందే మాతరం మొత్తం పాట పాడనే పాడము, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటోంది హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు నేను హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ అనే స్టేట్మెంట్ ఇవ్వాల ఇన్ని సంవత్సరాల్లో, ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. డైరెక్ట్ గా చెప్తున్నా. ఎందుకు? వందే మాతరంలో మొదటి 2 చరణాలు మాత్రమే పాడతాము, మిగతావన్నీ పాడము అని ఎవరో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనడం కాదు, ఎవరో ఎంపీనో ఎమ్మెల్యేనో అనడం కాదు. డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ బుధవారం సమావేశమయ్యి వందే మాతర అంశం మీద చర్చించి మరీ నిర్ణయం తీసుకుంది. మరి వాళ్ళు అలా నిర్ణయం తీసుకుంటే అమిత్ షా గారు ఏమన్నారు, ఎలా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు, అది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి, మొహమాట పడకండి, ఓకేనా? వందే మాతరం అనగానే ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగుతుంది. వందే మాతరం ఈ గేయం బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఫిరంగులు మోగేలా చేసింది, భయపడేలా చేసింది. వందే మాతరం ఎవరైనా పాడితే వాళ్ళని తీసుకెళ్లి జైళ్లల్లో వేసే పరిస్థితి ఆనాటి బ్రిటిష్ వారిది. ఈనాడు ఎలాంటి దుస్థితి వచ్చిందంటే, వందే మాతరం నేను పాట పాడనే పాడను, మొత్తం పాడను, ఇంతే పాడతాను, ఎలకతో కొంత పాడతాను అని అనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఆలోచించండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని దారుణాలు చేస్తుంటుందో సోషల్ మీడియా లేని కాలంలో. ఎందుకు పాడరంట మొత్తం అంటే, ఆ చిట్ట చివరి చరణాలలో హిందువులకు సంబంధించిన దేవీ దేవతల పేర్లున్నాయి. దుర్గా, దశప్రహరణ ధారిణి, కమల, వాణి విద్యాదాయిని, ఇలాంటి పదాలున్నాయి. శ్యామల, సుస్మిత, సరళ, భూషిత, ఇలాంటి పదాలున్నాయి. ధరణి, భరణి, ఇవన్నీ మేము పాడము అని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పాజిటివ్గా ఉండేలాగా నిర్ణయం తీసుకుంటోంది. అంటే ముస్లింలు ఫీల్ అవుతారు మేము మొత్తం వందే మాతర గేయం పాడితే, అందుకని చెప్పి మొట్టమొదటి 2 చరణాలే పాడతాము. 1937లో కాంగ్రెస్ నేతలు అప్పుడు డిస్కస్ చేసి ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో మొట్టమొదటి 2 చరణాలే పాడాలని, ఇప్పుడు కూడా అలాగే పాడతాము మా కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఒకవేళ ఇప్పుడు బయట ఏ ఆగస్ట్ 15కో జనవరి 26కో బయట నేషనల్ సంబంధించిన ఏమైనా అఫీషియల్ కార్యక్రమాలలో వీళ్ళు సగం పాడారనుకోండి, డెఫినెట్గా కేసెస్ అట్రాక్ట్ అవుతాయి, కోర్టుల చుట్టూ తిరగాలి. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, మా కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పార్టీ కార్యక్రమాలలో వందే మాతరంలోని 2 చరణాలు మాత్రమే ఆలపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గాంధీ భవన్లో ఏ కాంగ్రెస్ పార్టీ సమావేశమో జరగబోతోంది అనుకోండి, అందులో ముందు వందే మాతరం 2 చరణాలే ఆలపిస్తారన్నమాట. మొత్తం వందే మాతరం పాడరు, ఎందుకంటే మొత్తం పాడితే ముస్లింలు ఫీల్ అవుతారు, ముస్లింలు ఓట్లు వేయరని భయం, హిందువుల ఓట్లు పోతాయి అన్నటువంటి భయం లేదు వీళ్లకు. ఎందుకంటే హిందువులలో ఐకమత్యం ఉండదు అన్న విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి జెన్జీ అని, కాక్రోచ్లని, అర్బన్ రకరకాల పద్ధతుల్లో హిందువులను విడదీసి రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీకి పక్కా తెలుసు. లేకపోతే ఎంత ధైర్యం చూడండి, 1937లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ టైంలో గాంధీ గారు, నెహ్రూ, ఇక వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళలాగా కనిపించేవాళ్ళు కాబట్టి వాళ్ళు 4 గోడల మధ్య కూర్చొని ఏ నిర్ణయం తీసుకొని సైన్ చేస్తే ఇంకా దాన్నే మొత్తం దేశమంతా పాటించేటటువంటి పరిస్థితి. ఒక దేశవ్యాప్తమైన చర్చ కానీ ఏమీ కానీ లేదు. ఇందుకే అండి ఆనాడు ఎందుకు చాలామంది హిందుత్వవాదులకు కోపం వచ్చింది అంటే ఇలాంటి నిర్ణయాలే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాతరం ఆ మొట్టమొదటి 2 స్టాంజాస్ మాత్రమే స్కూల్స్లో పెట్టారు. సో నాతో సహా మీతో సహా అందరికీ వందే మాతరం స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నప్పుడు మొట్టమొదటి 2 స్టాంజాసే వచ్చు. ఏది? సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. తర్వాత శుభ్రజ్యోత్స్న పులకిత యామిని పుల్లక సుమిత ద్రుమదల శోభిని సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం. ఇంతవరకే వచ్చు మనకి. ఆ తర్వాత మొత్తం లేపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకనంటే ముస్లింలు ఫీల్ అవుతారు, వాణి, దుర్గా ఇట్లాంటి పదాలన్నీ ఉన్నాయి తర్వాత చరణాలలో అని చెప్పి కాంగ్రెస్ తీసుకున్నటువంటి దుష్ట నిర్ణయం. అమిత్ షా గారు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉతికారేశారు. అమిత్ షా గారు ఏం మాట్లాడారంటే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిన్న చాలా అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది, అది పక్కా దేశ వ్యతిరేక నిర్ణయం, వందే మాతరం 2 చరణాలే పాడతాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మన భారతీయులందరికీ ఒక విషయము గుర్తు చేయాలనుకుంటున్నాను. 1937లో ముస్లింలను బుజ్జగించడం కోసం వందే మాతర గేయాన్ని 2గా విడగొట్టింది. అంటే వందే మాతర గేయాన్నే ముక్కలు చేసి పారేసింది కాంగ్రెస్ పార్టీ. ఎగ్జాక్ట్గా అదే దేశ విభజనకు పునాది వేసింది. ఆనాటి నుంచి ద్విజాతి సిద్ధాంతం అంటే హిందూ ముస్లింలు అనే సిద్ధాంతం బలపడి చివరకు 1947 వచ్చేసరికి దేశ విభజన జరిగి పాకిస్తాన్ అనే ఒక దేశం ఉద్భవించింది.
అని అమిత్ షా గారు చెప్పారండి. ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ చేసినటువంటి ఆనాటి వందే మాతరాన్ని ముక్కలు చేసి పాడాలనే ఆనాటి చారిత్రాత్మకమైన తప్పిదము ఇప్పుడు నరేంద్ర మోదీ సర్కార్ వందే మాతరం పుట్టి 150 సంవత్సరాలైన సందర్భంగా ఆ తప్పును సరిచేసింది. వందే మాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడం ద్వారా జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతేకాదు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ వందే మాతర గేయాన్ని పూర్తిగా పాడాలి అన్న మా నిర్ణయం చట్టబద్ధం కూడా. ఇప్పుడు ఆ విషయం మర్చిపోవద్దు, ఇప్పుడు చట్టం అయ్యింది. కానీ కాంగ్రెస్ దాన్ని మర్చిపోయింది. ఈ విషయంలో ఆ కాంగ్రెస్ పార్టీ వైఖరి, వాళ్ళ బుజ్జగింపు రాజకీయ విధానాన్ని ఇది ధృవీకరిస్తోంది. అంటే వాళ్ళు అతివాదులైనటువంటి కొంతమందికి సపోర్ట్ చేయడానికి, కొన్ని మతాలలో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వందే మాతరాన్ని ముక్కలు చేసి పాడతామంటున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వందే మాతర గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ గారితో పాటు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతో మంది అమర వీరులను అవమానిస్తూ ఉన్నారు. ఒక్కసారి వందే మాతరాన్ని రెండుగా విడగొట్టినందుకు ఎంత తీవ్రమైన పర్యవసానాలు మనం ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు. దేశమే 2 ముక్కలుగా విడిపోయింది. ఇప్పుడు ఇంకోసారి ఆ తప్పు జరగకుండా మనం చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మొత్తం దేశం ముక్త కంఠంతో వ్యతిరేకించాలి, ఖండించాలి. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు ఇక పనిచేయవు అని మనం అందరము ఏక కంఠంతో చాటి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలి అని అమిత్ షా గారు దేశాన్ని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది అని చెప్పి అమిత్ షా గారు ఘంటాపదంగా చెప్పారు. సో ఆలోచించండి, కాంగ్రెస్ ఐడియాలజీ ఎంత ప్రమాదకరమైన ఐడియాలజీ మన భారతదేశానికి. అంటే వందే మాతరాన్ని మొత్తం పాడితే ముస్లింలు ఫీల్ అవుతారు అని 1937లో గాంధీ గారు, నెహ్రూ గారు అండ్ ఆనాటి కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కూర్చొని నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ దెబ్బకు అక్కడే ఒక ఇదేమొచ్చింది, ముస్లింలను ఈ కాంగ్రెస్, ఏ కాంగ్రెస్ అప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు ఉన్న టైంలో, భారత స్వాతంత్రోద్యమం జరుగుతున్న టైంలో ఈ కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ముస్లింలు మనం గట్టిగా నిలబడి ఏం మాట్లాడితే అదే వీళ్ళు వినాల్సింది. వందే మాతరాన్నే 2 ముక్కలుగా చేసి పారేశారు మన భయానికి. రేపు దేశాన్ని కూడా మనం ముక్కలు చేయాలి అని చెప్పి అంటాం. మన ముస్లింలకు ఒక ప్రత్యేకమైన దేశం కావాలి అని చెప్పి మనం నినాదం చేస్తే చచ్చుకుంటూ ఇదే గాంధీ, ఇదే నెహ్రూ 2 ముక్కలు చేసి దేశాన్ని మనకు ముక్క ఇచ్చేస్తారు ముస్లింలందరికీ. ఎందుకంటే వందే మాతరాన్ని మొత్తం పాడడానికే వీళ్ళకి భయం వేస్తోంది. ఇంత తక్కువ ఉన్నటువంటి మన ముస్లిమ్స్ మనమే వీళ్ళను గడగడలాడిస్తున్నాము కాంగ్రెస్ను. సో దేశాన్ని మనం ఈజీగా విభజించవచ్చు. ఈ భావన చాలా మంది ముస్లిమ్స్ కానాడు వచ్చిందండి. వస్తున్నారా? అదే జరిగింది. మహమ్మద్ అలీ జిన్నాకు భయపడి, ముస్లిం లీగ్ వాళ్ళకు భయపడి వందే మాతరాన్ని మొత్తం పాడకుండా కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసింది. మొట్టమొదటి 2 చరణాలే పాడడం మొదలుపెట్టింది. మీరు ఆలోచించండి, వందే మాతరంలో ఉన్న సమస్య ఏంటి చెప్పండి. ఏం చెప్తోంది అది? అదేమన్నా ఎవరినన్నా ద్వేషిస్తోందా, దూషిస్తోందా? చూడండి ఎంత చక్కగా ఉంటుందో. కోటి కోటి కంఠ కలకలన్ని నాదకరాలే, కోటి కోటి భుజైరుధృత కరవాలే, అబలా కేయనో మా ఎతోబలే, బహుబల ధారిణీం నమామి తారిణీం, రిపుదల వారిణీం మాతరం. ఏం సమస్య వచ్చిందండి? తుమి విద్య, తుమి ధర్మ, తుమి హృది, తుమి మర్మ, త్వం హి ప్రాణ శరీరే, బాహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి, తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే, త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి, కమలా కమలదళ విహారిణి, వాణి విద్యాదాయిని, నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం, శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం. ఏం సమస్య వచ్చిందండి? ఆలోచించండి. ఇప్పుడు మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది వేరే వేరే దేశ పౌరసత్వాలు కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు. అమెరికా పౌరసత్వము, ఆస్ట్రేలియాదో, యూకేదో, న్యూజిలాండ్ కావచ్చు, మధ్య ఆసియా దేశాలకు వెళ్ళి కావచ్చు, రకరకాల దేశాల పౌరసత్వం తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పిల్లలు అక్కడ పెరిగి సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు గత 100 సంవత్సరాలలో. మరి ఆయా దేశాలలో వాళ్ళకు చెందిన జాతీయ గేయాలు, గీతాలు అవన్నీ ఉంటాయి వాళ్ళకు కూడా. అందులో చాలా రాణిని పొగుడుతున్నట్టు, అక్కడి రాజుని పొగుడుతున్నట్టు, లేకపోతే క్రైస్తవ దేశాలలో వాళ్ళ దేవుణ్ణి పొగుడుతూ ఉన్నట్టు చాలా ఉంటాయి ఆ జాతీయ గీతాలు, గేయాలు. నువ్వు ఖచ్చితంగా పాడాల్సిందే. నేను పాడను, నా దేవుడు కాదు, నీ దేవుడు కాదు అంటే కుదరదు. అక్కడ ఎక్కడైనా కానీ నువ్వు ఆ దేశ పౌరుడివి, నువ్వు గౌరవించి తీరాల్సిందే ఆ చట్టాన్ని. మరి మన భారతదేశంలోకి వచ్చే వరకు ఏం మాయదారి రోగం అండి? ఈరోజు కొత్తగా పుట్టింది కాదు వందే మాతరం, 150 ఏళ్ల క్రితం పుట్టింది. అప్పుడే వీళ్ళు 2 ముక్కలు చేసి పారేశారు దాన్ని. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం దాన్ని సరిచేస్తే పాడడానికి గింజుకుంటున్నారు. మీరు చూసారా, సోనియా గాంధీ కుర్చీ తీసుకురమ్మన్నది,
అని చెప్పి అబద్ధాలు చెప్పారు. సోనియా గాంధీ కుర్చీ తీసుకురమ్మని చెప్పిందా? మనం చూశారు కదా, వీడియో వేసాం కదా మనము. వందే మాతరంలో 3వ స్టాంజా స్టార్ట్ కాగానే ఆమె చిడుముడి చేస్తోంది, మొహం మొట్టమొట్టలాడిస్తోంది, చిట్టలాడిస్తోంది, చెయ్యితో ఆపాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది సోనియా గాంధీకి ఆ వందే మాత్రం 3వ స్టాంజా స్టార్ట్ కాగానే ఇక చిరాకు స్టార్ట్ అయిందని. అందరూ లెఫ్ట్ అండ్ రైట్ ఉతికారేసేసరికి అది వైరల్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాక, లేదు మల్లికార్జున ఖర్గేకు ఎక్కువసేపు నిలబడ్డాడు కదా, కూర్చోవడానికి కుర్చీ తెమ్మని చెప్తోంది సోనియా గాంధీ, అంతే అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అర్థమైందండి. ఆగస్టు 15వ తేదీన సోనియా గాంధీ వందే మాతరం మొత్తం పాడకండి అని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. వీడియోస్ బయటకు వచ్చాయి. నిన్న అంటే బుధవారం 19వ తేదీ అంటే ఆగస్టు 15 జరిగి జస్ట్ 4 days తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొత్తం వందే మాత్రం పాడము, 2 చరణాలే పాడతాము. ఇది వీళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇక వీళ్ళు వందే మాత్రానికి ఏం గౌరవం ఇస్తున్నారు, దేశానికి ఏం గౌరవం ఇస్తున్నారు, బంకిం చంద్ర చటర్జీ గారికి ఏం గౌరవం ఇస్తున్నారు ఆలోచించండి మీరే. అందుకే అన్నాను ఫస్ట్ హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. మీరు అన్నది కరెక్టా కాదా చెప్పండి. మీరే కామెంట్ సెక్షన్లో రాసి మరీ చెప్పండి, కామెంట్స్ రాయండి.